హలో అందరికీ, ఆల్ ఇండియా ట్రావెలింగ్లో ఈరోజు 63rd డే. ఈరోజు డాకీ రివర్ చూడడానికి వెళ్తున్నా. డాకీ రివర్ ఇంకా మాలినాంగ్ విలేజ్. అయితే ఇక్కడ నా వెనకాల అన్న ఉన్నాడు కదా, నిన్న నైట్ వచ్చిండు ఈ అన్న, హోటల్ దగ్గర కలిసిండు, పరిచయం అయ్యిండు. అయితే ఈ అన్న కూడా ఈరోజు డాకీ రివర్కి వెళ్తుండంటే, సరే ఇంకా అన్నతో పాటు వెళ్ళిపోదాంలే అని చెప్పేసి అన్నతో పాటు వెళ్ళిపోయి అక్కడ నుండి త్రిపుర వెళ్తున్నా. సేమ్ నిన్న ఫుడ్ తిన్నా కదా, అక్కడనే తింటున్నా అనమాట. నాకు నచ్చింది ఇక్కడ ఫుడ్, కానీ పప్పు చేయలేదు, ఇంకా ఆలు క్యారెట్ కర్రీ చేయలేదు, ఓన్లీ కాకరకాయ ఒకటే ఉంది. కానీ బాగుంది కాకరకాయ రైస్ కూడా, చాలా అంటే చాలా బాగుంది టేస్ట్. అందుకనే బాగుంటుంది అని చెప్పేసి ఈ అన్నం కూడా ఇక్కడికే పట్టుకొని వచ్చిన. మన ఇంట్లో ఎట్లా వేసుకుంటామో అట్లనే ఉంటుంది, సేమ్ ఇదే రూట్ అనమాట. డాకీకి వెళ్ళాల్సింది, ఇంకనే ఇక్కడ ఆగి తినేసి మళ్ళీ స్టార్ట్ అయిపోతాం. సేమ్ అన్న కూడా నాలానే లెఫ్ట్ హ్యాండ్. నిజంగా నేను ట్రావెలింగ్లో చాలా తెలుసుకుంటున్నా, చాలా అంటే చాలా, అంటే ఇట్లా కూడానా అని చెప్పేసి. అయితే ఈ అన్న అప్కే బారే మే బోల్ సక్తే క్యా? నై చెప్పొద్దంట. సరే, కానీ ఐడియా నాకు నచ్చింది, ఆ అన్న ఐడియా. కానీ చెప్పొద్దు అంటుండు, పర్మిషన్ తీసుకోవాలి కాబట్టి చెప్పే ముందు, అది మేనర్స్, మినిమం మేనర్స్ కాబట్టి చెప్పొద్దు అంటుండు. సో సారీ. కానీ నాకు నచ్చింది, ఇట్లా కూడా చేయొచ్చా, ఇట్లా కూడా ఒక ఐడియా ఉంటుందా అని చెప్పేసి నాకు ఈ అన్నతో మాట్లాడిన తర్వాత తెలిసిందనమాట. ఈ అన్నకు పెళ్ళి కూడా అయింది, పిల్లలు కూడా ఉన్నారు. కానీ ఏమంటారు, ఒక చెప్పినా కానీ ఇంకా చెప్పొద్దు. అంటే ఫ్యామిలీ ప్రాబ్లం ఏం కాదు, అదొక ఐడియా అంతే, ఒక దానికోసం ఒక ఐడియా. ठीक है भैया, हाय तो बोलो ना. वैसे भी आपका नाम क्या है? पवन. हाँ, बाय बाय, पता नहीं और कब मिलेंगे. అయితే ఈరోజు ఇంకో కొత్త విషయం తెలుసుకున్నా. మనకు పెళ్ళయి అత్త వాళ్ళ ఇంటికి ఎట్లా వెళ్తామో, వీళ్ళకి హస్బెండ్సే వీళ్ళ దగ్గరకు వస్తారు పెళ్ళయి. నిజంగా మస్తు నవ్వొచ్చింది చెప్పంగానే. అంటే టాపిక్లో వచ్చిందనమాట. హస్బెండ్స్ అమ్మాయి వాళ్ళ ఇంటికి వస్తారంట, అబ్బాయిలు అంటే ఇల్లరికం. ఇక్కడంతా అట్లనే అంట. ఇంకా వాళ్ళ పేరెంట్స్ని, అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ని ఎవరు చూసుకుంటారు అని అంటే, అబ్బాయికి చెల్లెన అక్కన ఉంటుంది కదా, వాళ్ళే చూసుకుంటారు, వాళ్ళకు వచ్చే హస్బెండ్స్. అట్లా బాగుంది కదా. నేను కూడా ఇక్కడ షిఫ్ట్ అయిపోతా, ఇంకా మా అమ్మ డాడీని తీసుకొచ్చి వాళ్ళని వదిలి వెళ్ళాల్సిన పని ఉండదు అప్పుడు. బాగుంది ఇక్కడ. ప్లస్ ఇక్కడ ప్రతి ఒక్క అమ్మాయి ఇండిపెండెంట్. చిన్న షాప్ అయినా సరే వాళ్ళు ఇండిపెండెంట్గా బతుకుతున్నారనమాట, ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా. వాళ్ళ హస్బెండ్స్ ఏమో ఇంకా ఫార్మింగ్, లేబర్ వర్క్ ఏదైనా, వీళ్ళు మాత్రం ఇట్లా షాప్స్, ఇట్లా ఇండిపెండెంట్గా ఉంటున్నారు. మేఘాలయ నుండి వచ్చినప్పటి నుండి చాలా చూసిన ఇట్లా. ఇదే అన్న బైక్, వెళ్ళాలి ఇంకా ఇప్పుడు మళ్ళీ. ప్లిస్తీనా, బాయ్ దీది. ప్లిస్తీనా అంట అక్క పేరు, బాయ్. ప్లిస్తీనా యాక్చువల్గా చెప్పాలంటే ఇక్కడ అందరు క్రిస్టియన్సే ఉంటారనమాట. లివింగ్ రూట్ బ్రిడ్జ్, రివాయి విలేజ్, హైదరాబాద్. అంటే ప్రాపర్ గద్వాల్, ఉండేది హైదరాబాద్. ఎట్లుంది లివింగ్ రూట్ బ్రిడ్జ్? చాలా బాగుందా? ఓకే, ఇంకెక్కడ వెళ్ళారు? నాలాగే స్పోర్టివ్గానా? థ్యాంక్ యూ అంకుల్. ఎక్కడెక్కడికి వెళ్ళారు ఇంకా మేఘాలయలో? నిన్న మేఘాలయలో ఫుల్ మేఘాలు, మేఘాల లోపల నుంచి వచ్చారు. బాగుందా? చాలా. ఇదేనా ఫస్ట్ ప్లేస్, ఇంకా వేరే ప్లేస్కి వెళ్ళారా? షిల్లాంగ్ అయిపోయింది, ఇప్పుడు ఈ విలేజ్ అయిపోయింది. ఇక్కడ నుంచి చిరపుంజి ఇప్పుడు వెళ్ళారు. ఓకే, డాకీ రివర్ వెళ్ళినా? ఇప్పుడు వెళ్తారా? ఓకే. మీరిద్దరు వచ్చిందా? 27 మెంబర్సా? ఓకే ఓకే.
సరే ఓకేనండి. ఓకే అంకుల్ బాయ్ బాయ్ బాయ్. అయితే యాక్చువల్ ప్లాన్ ఏంటంటే మేఘాలయలో ఫస్ట్ బ్యాంబూ ట్రెక్, చిరపుంజి, ఈ మాలినాంగ్ విలేజ్, ఇంకా డాకి రివర్ వెళ్దాం అనుకున్నాం, కాంగ్టాంగ్ విలేజ్ కూడా. కాకపోతే ఇక్కడ వచ్చి చూసేసరికి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ తెలుగా ఎట్లుంది మేఘాలయ? ఇట్ వాస్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్, చాలా బాగుండింది. సో యు ఆర్ ఎ బ్లాగర్. నైస్ నైస్. బ్లాగర్ ఫ్రమ్ వేర్? హైదరాబాద్. వి ఆర్ ఆల్సో ఫ్రమ్ ఉండేది గద్వాల్, ప్రాపర్ గద్వాల్, ఉండేది హైదరాబాద్. ఓకే 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 ఓకే. నైస్ నైస్. ఇంకా ఏమేం చూసిండ్రు? ఇంకా మేము మేఘాలయలో లైట్ లూమ్ చూసాము. లైట్ లూమ్? లైట్ లూమ్ ఎక్కడ? the one where soldier movies shot was the direction soldier 20 रुपया Bobby Deol बना पैकेट soldier movie, the song soldier हेलो जल्दी बोलो అది చూడండి. It's amazing. Light Loom is a very good place. It's a very good place. go visit it ఎక్కడ ఉన్నది? Light Loom Shillong దగ్గర. And then before we went to Umayam Lake and this మాలినాంగ్ విలేజ్. and there is a cleanest village of Asia, and there was a sky view point akkada. It was amazing. 97 ఇది అయిపోయిన తర్వాత అక్కడ మాలినాంగ్ విలేజ్. This is a really good living root bridge. You will love it. Good name? ఉషా కిరణ్. Usha Kiran. Nice. థ్యాంక్ యూ. మీ టూ. So you are a solo traveler? Oh wow. Great. థ్యాంక్ యూ. చాలా దూరం వచ్చేసారు చాలా దూరం వచ్చేసిందా? నైస్ టు సీ యూ ఫ్రమ్ హైదరాబాద్. వెరీ గుడ్. థ్యాంక్ యూ అంకుల్. థ్యాంక్ యూ. సోలో వెరీ గుడ్. సో సేఫ్ ప్లేస్ గో. దిస్ ఇస్ You can explore many లాట్ ఆఫ్ ప్లేసెస్ ఇన్ మేఘాలయ. కొత్తగా ఉంది కదా ఇక్కడ, చాలా కొత్తగా ఉంది కదా. అంటే హైదరాబాద్ సిటీ నుంచి ఇక్కడ వచ్చి చాలా కొత్తగా ఉంది. వీళ్ళ డ్రెస్సింగ్ స్టైల్, కల్చర్, ఫుడ్ మొత్తం వేరే వేరే ఉంది. బాగుంది. ఉప్పు కారం ఎక్కువ ఉంటుంది. లైక్ మూడు వస్తుందా బాగా. సిద్ధు ఇంగో హాయ్ సిద్ధు. చూడు అక్కడ చెప్పు అక్కడ చెప్పు ఎట్లా ఏమేమి చూసినావు చెప్పండి. చెప్పు ఎట్లా నచ్చింది ఏమేమి చూసినావు అరే చెప్పు. మీకు వీడియోలో వస్తే టీవీలో వస్తుందంట. టీవీలో వస్తాను చెప్పు. టీవీలో వస్తారంట కదా. ఆమె హైదరాబాద్ నుంచి వీలాగర్ సోలో ట్రావెలర్ ఫ్రమ్ హైదరాబాద్. అదిగో చెప్పు నువ్వు ఎట్లా చెప్పు హాయ్ హాయ్ చెప్పు హాయ్ అని చెప్పు. ఎట్లా అనిపించింది మేఘాలయ? చెప్పు. అరే తెరువు ఎందుకు అయ్యో చెప్పు అక్కడ. మేఘాలయ పర్లేదు, చెప్పు, ఇస్ వెరీ బ్యూటిఫుల్ అని చెప్పు. లేకపోతే కొంచెం గట్టి చెప్పు. ఇంకా మన హైదరాబాద్ వాళ్ళకి వినపడాలి. అండ్ వాట్ ఆల్ ప్లేసెస్ యూ హ్యావ్ విజిటెడ్ టిల్ నౌ? వెరీ సేఫ్. అరే చెప్తానేమో. ఉమాయం లేక్ చెప్పు. ఇంకా అది క్లీనెస్ట్ జల్దీ రండి. మురళి అంకల్ వీలాగర్ ఫ్రమ్ హైదరాబాద్. బ్లాగర్ సోలో ట్రావెలర్ ఫ్రమ్ హైదరాబాద్. నైస్ మీటింగ్ యూ. ఏం పేరమ్మా? నైస్ టు మీట్ యు అంకుల్. ఉషా కిరణ్. సో ఇట్ ఈస్ ఆన్ ద సేమ్ నేమ్ ఆర్ లైక్ సేమ్ నేమ్ కదా? సేమ్ నేమ్. వెరీ గుడ్. You just do vlogging or anything apart from vlogging, like just vlogging? Oh wow, nice. That's all. ఇంకా అన్నిట్లో కొత్త ప్లేసెస్ తెలుసుకుంటుంటా, ఫుడ్ అంతా కొత్త కొత్తగా. ఇంకా ఈ రోజు ఇంకో కొత్త విషయం ఏం తెలుసుకున్నా అంటే, వీళ్ళు మనం అత్తారింటికి వెళ్తాం కదా, వీళ్ళ దగ్గర ఇట్లా ఉండదు. అబ్బాయిలే వీళ్ళ ఇంటికి వస్తారు. అవును. సెవెన్ సిస్టర్స్ అంటారే. అవునా? మీకు తెలీదా? ఏయ్ నేను ఈరోజు తెలుసుకున్నా. అయితే అమ్మాయిలందరూ ఇక్కడ షిఫ్ట్ అయిపోవాలి. వీలాగర్ ఫ్రమ్ హైదరాబాద్. Solo traveler from Hyderabad. చెప్పు ఎట్లా ఉంది? థ్యాంక్ యూ వెరీ మచ్. Yes, definitely. Nice to meet you. చెప్పు what all you have visited in Meghalaya? How is Meghalaya? It's really beautiful. గట్టిగా చెప్పాలి. Katya, మనల్లోకి వినపడాలి. చాలా హిల్ Hyderabad స్టేషన్స్ దాకా పడాలి. వచ్చి విజిట్ చేయండి మీరు కూడా. మనకి ఎంత ఎండ ఉంది, ఇక్కడ చూడండి ఎంత చల్లగా ఉంది. బాగుంది కదా? వేరే వేరే వెదర్ అసలు అక్కడిక్కడ. చెప్పు solo traveler from Hyderabad. బ్యూటిఫుల్ పీపుల్, వెరీ కోఆపరేటివ్. Lawyer, ఇదరండి. ఆయన మాట్లాడండి ఆయనతో. హాయ్ అంకుల్. హాయ్. చెప్పండి మీ ఎట్లా అనిపించింది మేఘాలయ? చాలా బాగుంది. హరి దేవతలు దేవుళ్ళు స్వర్గాల్లో ఉంటారు కానీ అలాంటి సిచ్యువేషన్ ఇక్కడ కలిగింది. మంచి one more lawyer.
మురళి. సూపర్ చాలా బాగుంది. Hi, this is Murali Mohan from Hyderabad. I am practicing at Sangareddy Bar Association in Medak district. మేఘాలయ ఎట్లుంది అది చెప్పమంటే ఉషా కిరణ్. Yeah, and right now I am with Usha Kiran. Today is a Friday, na? Friday. This living room bridge is very nice. You please subscribe the Usha Kiran. అరే వా. థ్యాంక్ యూ సో మచ్ అంకుల్. థ్యాంక్ యూ. హైదరాబాద్ ఉప్పల్. Thank you. ప్రాపర్ గద్వాల్ ఉండేది హైదరాబాద్. మా తెలంగాణ. తెలంగాణనే. Thank you, subscribe. ఓకే థ్యాంక్ యూ. అమ్మాయితో మాట. ప్రవీణ అంటే వచ్చింది మా అందరు రండి ఫ్రేమ్ లోకి, అందరు రండి. ఎట్లా అనిపించింది మేఘాలయ? చెప్పు చెప్పు చెప్పు. సూపర్ కదా, చెప్పు. సోలో ట్రావెలర్ ఫ్రమ్ హైదరాబాద్ బ్లాగింగ్. ఉషా మీట్స్ ఉషా. నైస్ మీటింగ్ యూ. చెప్పండి మీకు ఎలా అనిపించింది హైదరాబాద్? మేఘాలయ మేఘాలయ చెప్పండి. ఏమండి మా పూర్ణచంద్ర గౌడ్ అంకుల్ వన్ మోర్ లార్. మీరందరూ వచ్చారు ఫ్యామిలీ ట్రిప్పా? ఫ్యామిలీ ట్రిప్. ఓకే. చెప్పండి 8 ఫ్యామిలీస్. మా అర్జున్ గౌడ్, అర్జున్ రెడ్డి లాగా మా అర్జున్ గౌడ్. ఈస్ వైబ్రెంట్ పర్సన్ ఆఫ్ ది ఫ్యామిలీ. కిష్ట యాదవ్ ఈస్ ద యంగెస్ట్ మ్యాన్ ఆఫ్ ద టీమ్. యంగెస్ట్ మ్యాన్ ఆఫ్ ద టీమ్. చెప్పండి సార్. చెప్పండి మేఘాలయ ఎట్లా చెప్పండి. It's really good. Earth enjoying marvelous. Mowing long also is marvelous. ఓకే ఒకసారి అందరు ఫ్రేమ్ లో రండి. ఓకే నైస్ టు మీటింగ్ యూ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. ఓకే బై బై. ఫ్రమ్ గద్వాల్. మస్తు నవ్వొస్తుంది. సోలో ట్రావెలర్ ఫ్రమ్ హైదరాబాద్, సోలో ట్రావెలర్ ఫ్రమ్ హైదరాబాద్ అని అంటుంటే మస్తు ఎనర్జీ వచ్చేసింది అనమాట. చాలా మెచ్చుకున్నారు నన్ను, గ్రేట్ గ్రేట్ అని. ఎక్కడ పోయినా మన తెలుగు వాళ్ళు కలుస్తూనే ఉంటారు కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు చెప్పాలంటే. అయితే ఫస్ట్ ప్లానింగ్ మేఘాలయలో బ్యాంబూ ట్రెక్కింగ్, ఇంకా అదేమంటారు చిరపుంజి, ఇంకా ఈ మౌలినాంగ్ విలేజ్ ప్లస్ డాకి రివర్, కాంగ్టాంగ్ విలేజ్ కూడా. కాకపోతే నిన్న బ్యాంబూ ట్రెక్కింగ్కి వెళ్ళిన అయిపోయింది. ఇక్కడ రూట్స్ అన్నీ వేరే వేరే అనమాట. ఒక ప్లేస్ నుండి 15 కిలోమీటర్స్ 20 కిలోమీటర్స్ లోపలికి వెళ్ళాల్సి వస్తుంది. నేను ఒక్కదాన్నే కాబట్టి ట్యాక్సీ క్యాబ్ అంటే 4000 5000 అవుతుంది. అందుకనే నేను షేరింగ్ ట్యాక్సీ వెళ్ళి అది కూడా వీడియో చూపించిన. ఈరోజు నిన్న అన్న కలిసిండు కాబట్టి బెటర్, చాలా అంటే చాలా బెటర్. అన్న ఏమంటారు సేమ్ మౌలినాంగ్ విలేజ్ డాక్ రివర్ వెళ్ళాలి కాబట్టి నేను కూడా మౌలినాంగ్ వెళ్ళి డాక్ రివర్ కవర్ చేయొచ్చు అని చెప్పేసి అన్నతో పాటే వచ్చేసిన అనమాట. చిరపుంజి దగ్గర ఓన్లీ డబల్ డెక్కర్ లివింగ్ రూట్ బ్రిడ్జ్ ఇక్కడ కూడా ఉందన్నమాట. మౌలినాంగ్ విలేజ్ ముందు కొంచెం రివాయ్ విలేజ్ అని ఒకటి ఉంది. ఇక్కడ నుండి ఒక 450 మీటర్స్ కిందకి నడుస్తే లివింగ్ రూట్ బ్రిడ్జ్ వచ్చేస్తుంది. సేమ్ చిరపుంజి దగ్గర డబల్ డెక్కర్ అంటే ఒకటి కాకుండా 2 బ్రిడ్జ్లు ఉంటాయి అన్నమాట. ఇంకా అది ఇప్పుడు ఇంకా చిరపుంజి క్యాన్సిల్ చేసేసుకున్నా నేను. ఇప్పటికే ఇక ఏమంటారు 3 days అయిపోయింది. చిరపుంజికి వెళ్ళాలన్నా కూడా ఓన్లీ ఆ డబల్ డెక్కర్ లివింగ్ రూట్ బ్రిడ్జ్, దాని తర్వాత ఇంకా వేరే ప్లేసెస్ ఉన్నాయి కదా, ఆ ప్లేసెస్ కూడా చాలా అంటే చాలా దూరం ఉన్నాయన్నమాట. అందుకని చెప్పేసి ఇంకా ఆ లివింగ్ రూట్ బ్రిడ్జ్ ఇక్కడ కూడా ఉంది కదా, ఇక్కడ చూడొచ్చులే అని చెప్పి అది క్యాన్సిల్ చేసేసుకున్నా. ఇప్పుడు రివాయ్ విలేజ్ లివింగ్ రూట్ బ్రిడ్జ్ దగ్గర వచ్చేసిన. టికెట్ 40 రూపీస్ లివింగ్ రూట్ బ్రిడ్జ్కి. వాటర్ ఫాల్స్ సౌండ్ అయితే క్రేజీ వినిపిస్తుంది. ఓ బాప్రే, ఈ నిజంగా వేర్లతోనుంది ఇది బ్రిడ్జ్. ఓ ఇవన్నీ ఇక్కడ ఉన్నాడు. వాటర్ ఫాల్స్ కూడా ఉంది.
ఓ భగవాన్, క్రేజీ ఉంది. వేర్లతో ఎట్లా ఉంది చూడండి బ్రిడ్జ్, ఒక్కసారి క్రేజీ అనా. క్రేజీ అంటే క్రేజీ ఉంది. పెద్ద పెద్ద చెట్లు, వాటి నుండి వచ్చిన వేర్లతోని బ్రిడ్జ్ మస్తుంది. కాకపోతే చిరపుంజిలో ఇది ఒక్క బ్రిడ్జ్ కదా, చిరపుంజిలో ఇంకో బ్రిడ్జ్ ఉంటుంది అనమాట, దీనిపైన ఇంకో బ్రిడ్జ్ ఉంటుంది మిస్సింగ్. పర్లేదు, ఇది చూస్తున్నా కదా. ఇక్కడ కూడా స్లిప్ అవుతుంది, చాలా చూసుకొని నడవాలి. జారి పడ్డం వల్ల ఇంతకనే నయ్యం, ఇంకా అందులో మొత్తం లోపలికి పోలే. బస్ అంతా వెనకాల పాగర్ పాగర్ అయిపోయింది. సమ్మర్లో అయితే 7 to ఈవినింగ్ 6 వరకు, వింటర్ అయితే 7 to ఈవినింగ్ 5 వరకు. ఎంట్రీ ఫీ 40 రూపీస్, కెమెరాకి సపరేట్ 20 రూపీస్. ఈ రూట్స్ మీద ఎక్కొద్దు నిజంగా भैया, मतलब ये ऐसे ही आया, आप बनाया ऐसा? आदमी बनाया, आप लोग बनाया? आदमी ये रिवाई विलेज का आदमी बनाया? नोवेट विलेज. ఓకే, అచ్చా. ఓ, ఈ రూట్స్తోని వీళ్ళు నోవెట్ వాళ్ళు దీన్ని కట్టిండ్రు. మస్తు కట్టిండ్రు అసలుకి. అంటే రూట్లు అట్లా వచ్చినాయి, కానీ రూట్లు వచ్చిన దాని మీద కొంచెం మట్టి వేసి బ్రిడ్జ్ లాగా చేయడం మామూలు విషయం కాదు. అన్న నిలబడిండు కదా, కరెక్ట్ అక్కడ నిలబడిన స్లిప్ అయింది, కరెక్ట్ ఆడనే జారి పడ్డా. బాపురే, చెప్పిందా ఇందాక, నేను కూడా అట్లనే జారి పడ్డా. అసలు మస్తు పాకూరు అంటే మస్తు పాకూరు ఉంది. ఏం ఇందాక అంకుల్ ఎట్లా పడిందో అట్లనే పడినా, కానీ నేను ఇట్లా పడినా వెనకాల సైడ్, అంకుల్ ఇట్లా బోర్లో పడిండు. మస్తు అంటే మస్తు జారుతుంది, చూసుకొని ఉండాలి కొంచెం. ఇంకా నయ్యం ఆ వాటర్లో పోయింటే ఇంకేం లేదు, నాకు అసలే స్విమ్మింగ్ కూడా రాదు. ఈ వీడియో చూసి మా అమ్మ మా డాడీ కోపం పడకండి, భయపడకండి, జాగ్రత్తగానే ఉన్నాయి, ఇదిగోండి మంచిగా ఉన్నాయి, ఏం కాలేదు, కాళ్ళు చేతులు అంతా బాగానే ఉన్నాయి. అసలు ఆడ పాకూరు కొంచెమే ఉండే, నేను చూసుకోలేదు, సడన్గా జారి పడ్డా అంతే. ఇది రివాయ్ విలేజ్ వాటర్ ఫాల్స్, అదిగోండి వాటర్ ఫాల్స్ వెనకాల లివింగ్ రూట్ బ్రిడ్జ్ ఉంది. అయితే
ఈ రివైవ్ విలేజ్, లివింగ్ రూట్ బ్రిడ్జ్, ఇంకా పక్కకే ఈ వాటర్ ఫాల్స్ 2 కవర్ చేయొచ్చు ఇక్కడ. 2 కాదు, ఇది మాలినాంగ్ విలేజ్ 3. ఇంకా ఈ రివైవ్ విలేజ్కి వచ్చేటప్పుడు ఒక వాటర్ ఫాల్స్ కూడా ఉంది. అక్కడ టికెట్ 30 రూపీస్ ఎంట్రీ ఫీజు. అక్కడ కూడా వెళ్ళొచ్చు. మేము రిటర్న్ వెళ్ళేటప్పుడు వెళ్దామని అనుకున్నాం, నేను అన్న. ఫస్ట్ అయితే ఇక్కడికి వచ్చేసినాం. ఇంకా చాలా బాగుంది కదా. ఒక్క నిమిషం మళ్ళీ చూస్తా. ఇవ్వండి వాటర్ ఫాల్స్. ఇదైతే భలే ఉంది. ఇక్కడ రాసిర్రు చూడండి, నోవెట్ విలేజ్ who have trained the roots of these ancient rubber trees by weaving them into beautiful sturdy living structures to form what is called the living root bridge. అయితే ఇవి రబ్బర్ చెట్లు. నోవెట్ విలేజ్లో ఉండేవాళ్ళు ఈ రబ్బర్ చెట్ల వేర్ల నుండి ఈ బ్రిడ్జ్ తయారు చేయడం ఎట్లా అనేది నేర్చుకొని ఈ లివింగ్ రూట్ బ్రిడ్జ్ కట్టిండ్రు. కానీ మస్తు కట్టిరు ఈ బ్రిడ్జ్ అయితే. ఇట్లాంటి ప్లేసెస్కి వచ్చినప్పుడు ఇట్లా ఈ వేర్ల మీద ఎక్కడము, దీన్ని ఇట్లా ఏమంటారు, ఇట్లా చెయ్యడము, అట్లాంటి పనులు మాత్రం చేయకండి. ఎందుకంటే ఎంతో కష్టపడి వీళ్ళు ఇవన్నీ చేసి ఉంటారు కాబట్టి మనం ఎంత మంచిగా నీట్గా ఉంచుకుంటే నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి యూస్ అవుతాయి. వాళ్ళు కూడా చూస్తారు ఇట్లాంటి మంచి మంచి ప్లేసెస్. మనమే ఖరాబ్ చేస్తే ఇవన్నీ ఖరాబ్ అయిపోతాయి అన్నమాట. ఈ రివైవ్ విలేజ్ దగ్గర ఇట్లా చిన్నపిల్లలు ఆడుకోవడానికి అన్నీ బ్యాంబూ స్టిక్తోనే తయారు చేసేది అనమాట. ఇవన్నీ ఆడుకోవడానికి ఉన్నాయి. బాస్కెట్, బ్యాంగిల్స్ వేసుకునేది, అది కూడా బాస్కెటే అన్నీ. ఇదిగోండి మిర్రర్ కూడా, కప్స్ ఆడుకోవడానికి, బ్యాంబూ బాటిల్స్ అన్నీ A to Z బ్యాంబూతోనే ఉన్నాయి. ఇది చూడండి ఎంత క్యూట్ ఉంది, క్రేజీ ఉన్నాయి. అన్ని షాప్స్లలో ఉన్నాయి. ఫుడ్ స్టాల్స్ కూడా చాలానే ఉన్నాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.